మీరు ఇందాక అన్నారు కదా లైక్ స్కూల్ డేస్ లో స్క్రిప్ట్ ఇస్తే చాలా కష్టపడ్డారు ఇచ్చేసారు అనేసి, మరి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అలా ఎప్పుడైనా అయిందా పెద్ద స్క్రిప్ట్ ఇచ్చి అది మీ వల్ల అవ్వక? వెయిట్ చేస్తుండే నేను, వెయిట్ చేస్తుంటే ఫస్ట్ టైం పూరి జగన్నాథ్ గారు ఇచ్చారు నేను అంతే సినిమాలో. పెద్ద స్క్రిప్ట్ ఏం కాదు, ఒక 3 పేజీల డైలాగ్, ఫస్ట్ టైం వచ్చింది మాట్లాడడానికి ఛాన్స్. అప్పుడు దాకా వెయిటింగ్, ఎవరైనా డైలాగ్ ఇస్తారో పెద్ద డైలాగ్ ఇస్తారో చెప్తారు. అవునా? ఎప్పుడు కష్టం అవ్వలేదా? ఇప్పుడు కష్టం కదా, ఎప్పుడు ఇచ్చినా సరే అరే వెళ్ళండి చంపేసరా, వెళ్ళండి పొరిచేసరా, ఇలాంటి డైలాగ్లే మాట్లాడాలి. మనలో ఉన్నది కసి, కోపం, అంటే యాక్ట్ చేద్దాం అనే ఆనందం, ఇవన్నీ చూపించాలంటే ఒక మాట్లాడడానికి ఒక డైలాగ్ కావాలి. ఆ డైలాగ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 years 6 years ఆఫ్ మై స్ట్రగుల్ తర్వాత నేను ఇంతే సినిమాకి పూరి జగన్నాథ్ ఇచ్చాడు 3.5 పేజీల డైలాగ్ ఒకటి చదివి. ఆ రోజు అనుకున్నాను, ఫస్ట్ టైం అడిగాను డైరెక్టర్ గారిని, ఇది ఫుల్ ఒకటి సింగిల్ షాట్ తీస్తారా అని. సరే తీస్తాను సుబ్రాజ్ అన్నట్టు పెట్టుకున్నాడు, బ్లాక్ పెట్టుకున్నాడు, చదివేసి 15 minutesలో వెళ్ళి ఒకటే టేక్, సింగిల్ టేక్లో. మరి నేను హ్యాపీనెస్ అంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ హ్యాపీనెస్ నాకు వచ్చినప్పుడు. సో మీరు ఫస్ట్ నుంచి కూడా సీరియస్ రోల్స్ చేస్తూ వచ్చారు కదా, కానీ ఈ మధ్య కొంచెం కామెడీ టచ్ ఉన్న రోల్స్ కూడా చేస్తున్నారు లైక్ శశిరేఖ పరిణయంలో. సో అసలు మిమ్మల్ని అలా చూపించాలని ఆలోచన ఫస్ట్ ఎవరికి వచ్చింది? శశిరేఖ పరిణయంలో ఆడు వాళ్ళ బావకే అరుణం కింద వచ్చేస్తాడు వాళ్ళ అక్కతో పాటు. బాగుంది, మంచి క్యారెక్టర్, అది చాలా క్యూట్ క్యారెక్టర్, నాకు చాలా క్యూట్గా అనిపించింది ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో బావ ఎన్ని కొట్టిన కోపం రాదు. వెళ్తే మన పెళ్ళి విడి దగ్గరికి వెళ్తే పరశురు గోపాలకృష్ణ గారు విపరీతంగా హ్యూమిలేట్ చేస్తాడు మా బావని. హ్యూమిలేట్ చేసి డబ్బు పట్టరామని అక్కడ డబ్బు ఇస్తేనే పెళ్ళి అంటే ఇంటికి వచ్చి లక్క దగ్గర ఏడుస్తాడు. నెల కొడుతున్నారు చూసా అంటే చెప్పాలన్నీ, అదే మన భుజమ్మ కదా రైట్ కదా సంబంధం, బావ ఏదో పిచ్చకి చేస్తున్నాడు, బావనేమో రోడ్డు మీద నుంచోబెట్టి డబ్బులు అడుగుతున్నారు వాళ్ళు, ఇలాంటి సంబంధం తీసుకొస్తారు అని చెప్పి తిట్టేసి ఏడిసేసి లొడలు. ఇది కూడా ఒకటే షార్ట్ పెట్టారు కృష్ణవంశీ, ఒకటే అవకాశం ఇచ్చారు. అరే ఇది కూడా డైలాగు, ఇది నువ్వు ఒక షార్ట్లో చేయగలిగితే చేస్తాను, లేదా కట్ చేస్తాను, ఇది ఉండదు ఈ షార్ట్ అని భయం. మళ్ళీ అది కూడా గబ్బ చదువుకుని రెడీ చేసుకుని ఒకటే షార్ట్లో చేసి ఏడితే కృష్ణవంశీ గారు కళ్ళు నీళ్ళు వచ్చినాయి ఆ షార్ట్ చేసినప్పుడు. దాని తర్వాత ఈశ్వర్ రెడ్డి మన సీతారాం కళ్యాణ్ లంకలో ముందు నార్మల్గా విలన్ క్యారెక్టర్ అని చెప్తే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి ఫస్ట్ ఒక ఫైట్ అయిపోయిన తర్వాత ఇడు ఆ విలన్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి మొత్తం ట్రాక్ కామెడీ చేశాడు. ఈడే దొరికిపోయి ఉంటాడు ఏదో సంథింగ్, చెబితేనేమో హీరో ఎరకొట్టేస్తాడు, చంపేస్తాడు, చెప్పకపోతే విలన్ ఎరకొట్టి చంపేస్తాడు. ఆ ఇంట్లోనే ఉంటాడు మధ్యలో. అది వెనక నుయ్యి ముందుకు గొయ్యి అంటారు కదా, అలాంటి పరిస్థితిలో అలా ఉండిపోతారు. ఇంకా అక్కడి నుంచి బ్రహ్మాండంగా తెలుస్తుంది నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను. బ్రహ్మాండం వచ్చి ఆడుకుంటాడు, ఆలి వచ్చి ఆడుకుంటుంటాడు, ప్రతి ఒక్కడు ఆడుకుంటుంటాడు ఎడతాను. సో అదొకటి కాబట్టి ఈ మధ్యకాలంలో నాకు మంచి పేరు తీసుకొచ్చిన సినిమా అదొకటి.